చెప్పాడు. అన్నయ్య నారదనాయుడు వచ్చేస్తున్నాడు. వస్తున్నాడా రాని మనకేట్రా భయ్యో. అసలే వాడు అగ్గిపుల్లగాడు, మన ఇద్దరి మధ్యన ఏం పెడతాడో ఏమో. మనం పెట్టుకుంటేనే కదా వాడు పెట్టేది. ఆయన సోడ్ను ఆడు చెప్పింది ఎన్నో నీ మీద ఒట్టు. మనం బాయ్ బాయ్. హలో ఏట్రా రావుడు దేవుడు, రావలసం లాంటి బెదర్స్ చేతులు కలుపుకుంటారేటి? చేతులే కాదు మూతులు కూడా కలుపుకుంటాం. మధ్య నీకెందుకు? నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో. వెళ్తాను గానీ ఏంటి బ్రదర్స్ ఇద్దరిది ఒకే మాట ఒకే పాట కూడాను. నువ్వు వెళ్ళి పని చూసుకోవా. సరేలేవో. ఏంటి కడుపులో తిప్పుతున్నట్టుందక్క? ఉండక్క. అమ్మా పార్వతమ్మ తల్లి, గారు మా తల్లి పొద్దున్నే నీ మొహం చూస్తే అన్ని పాపాలు పోతాయి. మహాలక్ష్మి కళ. మీ తోడుకోళ్ళ? అవును. ఏమిటి వేవిళ్ళా? చిచి అవే మాటలు. మా మరిది ఆపరేషన్ చేయించుకుని 6 నెలలు అయింది. ఇదిగో చెప్పిన తర్వాత అన్నయ్య గారేంటి ఇలా చెప్పారు అని నువ్వు అనుకోకూడదు. ఏమనుకోని చెప్పండి. ఏమీ లేదమ్మా, నువ్వా ఎప్పుడు వంటగదిలో ఉంటావు, మీ మరద క్యాంపుల్లో ఉంటాడు, బావగారు బాత్రూమ్ లో ఉండగా మీ చెల్లెలు తీసుకెళ్లి టవల్ అందిస్తుంది. వేళ్ళు కలుస్తాయి, కళ్ళు కలుస్తాయి, అంతే. బాత్రూమ్ లోంచి బెడ్రూమ్ లోకి 4 కాళ్ళు అలా నడిచి వెళ్ళిపోతాయి. దెంగి చిక్కడి కడు పండుగ. రాముడు భీముడు మతాష్. చెల్లులాంటి పరదల మీద చేతులు వేస్తావా? దేవుళ్ళంటే అమ్మాయి మీద చేసుకుంటావా? భాయి భాయి బ్రెడ్ బ్రెడ్ జిత్తులు మరి ఎదవా. పేరుకు తగ్గట్టు అన్ని నారదుడు బుద్ధులే. నీకు రహస్యం చెబుతాను ఇనుకో తల్లి. తోడబుట్టింది నీకు సవితిగా వచ్చింది. నాకు బిడ్డలు పుట్టలేదని నేనే మా చెల్లినిచ్చి పెళ్లి చేశాను. రావే మంగి, నువ్వు చేయి చూపించుకో. మా చెల్లెలికి చేయి చూసి బిడ్డలు పుడతారో లేదో చెప్పమ్మా. చేయి చూసి చెప్పక్కర్లేదు, ట్యూబ్లైట్ వేసినట్టు ముఖం మీదనే కనపడుతోంది. 10 నెలలు తిరగకుండానే పండంటి బిడ్డ పుడతాడు పైవాడి దయవల్ల. పైవాడి దయవల్లంటే చిచి నాకు సిగ్గిస్తుంది బాబు. సిగ్గొదిలి ముగ్గులో దిగుసిలక పండంటి బిడ్డ పుడతాడు పైవాడి దయవల్ల. మల్లె పూలెట్టుకుని ముగ్గులో దిగుసిలక మొగ్గంటి బిడ్డ పుడతాడు. నా మాట నమ్ము తల్లే. నమస్కారం అండి. వారిని అవ్వ సోది చెప్పి సంసారాలు నాశనం చేస్తున్నావదే. తమరు బయలుదేరండి. హలో ఏంటి పైవాడు అనగానే ఏదో తమరినే పిలిచినట్టు సక్క వచ్చేసరి కిందకి సొంగ గార్చుకుంటూ ఏదో పోజు నువ్వును. రే నాకు గనక కాలిందంటే నేను డైరెక్ట్ గా పై పంపించేస్తాను. వెళ్ళిపో. ఏటి మేడంలో ఏటి తమరిద్దరు ఇంకా ట్యాంకు పట్ట దగ్గర అలాగా అట్టా నించున్నారు. లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. క్యాచ్ అలా వదిలేసావేంటి? మరి పట్టుకుంటే మా అయ్యగారు అవుట్ అయిపోతారు కదండి. ఏడ్చినట్టుంది నీ స్వామిభక్తి. చెమ్మా నువ్వు వెళ్ళి ఆడలేకపోయావా? ఇంట్రెస్ట్ లేదక్క. సావిత్రి ఈ కప్పులు కడిగి పట్రా. ఇది లవ్ స్పాట్కి రా, ముద్దిస్తా. ఇప్పుడే వస్తారా? బాలు ఇప్పుడు వస్తాను సార్. అర్జెంట్ సార్. సారీ సార్. తెలియదు సార్. ఏమిటి అవుట్డోర్ లో మంచి మూడ్ లోకి వచ్చావు? ఆ లెటర్ మీరేగా రాసింది? నేనెక్కడ రాశాను? మీరు రాస్తేనేగా నేను వచ్చింది. అమ్మగారు చూస్తే ఏమనుకుంటారు? కుర్రాళ్ళు ముచ్చట పడుతున్నారు అనుకుంటారు. కాదు, పిచ్చెక్కింది అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? నాకు పిచ్చెక్కితేగా లెటర్స్ మర్చిపోవడానికి. దీన్ని ప్రేమ పిచ్చి అంటారులే. బాగా ముదిరిపోయింది. అంత పిచ్చున్న దానికి తాలిబొట్టు నా చేతికి వాళ్ళు కానీ ఈ లెటర్లు రాయటం ఏంటి? నేను ఆ
లెటర్ రాయలేదు. అబ్బా మీరే రాశారండి. ఇస్తే ఏమంటావు? ఒక్కసారి జీవు అనిపించే అంటాను. నువ్వు అరిచి గీ పెట్టేసరి ఆ లెటర్ నేను రాయలేదు. అది నేను రాశానా? మరి అంత నేను రాశానా? నేనా? నానంటే అంత ఇష్టమా? సార్ సార్ అదమ్మ. ఏప్రిల్ అవును సార్ ఏప్రిల్ ఫోల్. ఉండరా, ఈ రోజు ఏప్రిల్ ఫుల్. ఏప్రిల్ ఫుల్, ఏప్రిల్ ఫుల్. అందరూ ఏప్రిల్ ఫుల్ అయ్యారు. ఇదేం భయ ఎస్ఐ సత్యమూర్తికి సైంటిస్టులను కిడ్నాప్ చేసిన ముఠాకి సంబంధం ఉందంటావు? అవును సార్, ఈ ఫైల్ చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి సార్. చూసుడు కాదు, ఇసొంటి దేశద్రోహుల్ని చీడ పురుగులకి ఏరిపారేయాలి. ఎస్ సార్, మీ కోఆపరేషన్ ఉంటే వాళ్ళంతా తెలుస్తాను. నువ్వేం కావాలన్నా చెయ్యి, నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నా. మనకి దేశభక్తి ముఖ్యం. థ్యాంక్ యూ సార్. హలో అలెగ్జాండర్ అన్న, మన ప్లానింగ్ కి ఓపెనింగ్ లోనే బొక్కబడ్డది. ఎస్పీ రజిత్ కుమార్ కూపి లాగిండు. ఎస్ఐ సత్యమూర్తి గారి మీద నా తలకాయంత ఫైల్ తీసుకొచ్చి ముఖాన కొట్టిండు. వాడు మన దారికి రాడా? రామ ఆయనకు ఒక్క మంచి బుద్ధి లేదన్నా. 100% దేశభక్తుడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మమ్మల్ని కోర్టుకి ఈడుస్తావుబే. ఈ అలెగ్జాండర్ దారికి ఎవడడ్డొచ్చినా వాడికి ఇదే తీర్పు చెప్తాను. జర గుండె బండ చేసుకొచ్చి వెళ్ళమ్మ. రఘురామ్ ఇంత జల్దే పోతాడని నేను కూడా ఊహించలే. గా అమరజ్యోతి అకాల మరణం నీకే కాదు, దేశానికే తీరని లోటు. గిట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ని నా రాజకీయ చరిత్రలో చూడలే. మన దేశంలో గాంధీ మహాత్ముని చంపినరు, అవినీతిని చంపలే. దేశకి నేత ఇందిరమ్మని చంపినరు కానీ అన్యాయాన్ని చంపలే. రాజీవుని చంపినరు కానీ అక్రమాలను చంపలే. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని చంపనీకి నేను పదవులకు వచ్చిన సంధి ఆలోచిస్తున్నా. కానీ ఆ మూడు నాకు ఆడగనబడలే. అందుకే ఈ దినం నేను ఒక ఒట్టు పెట్టుకుంటా అన్న. దుర్మార్గాన్ని బయట పెట్టి తోలు ఒలవనీకి కమిషన్లు వేయించులొక్కటే మార్గం అని డిసైడ్ చేస్తున్నా. ఎందుకు సార్ మీ కమిషన్లు? జరుగుతున్న ఘోరాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, అధికారం ముసుగులో మీరు చేసే అన్యాయాల్ని కప్పిపుచ్చుకోవడానికి పనికొస్తాయి మీ కమిషన్లు. కట్టు బొట్టుకు దూరమైన ఈ ఆడకూతురు ఆవేదనను తీర్చగలవా మీ కమిషన్లు? కన్న తండ్రి చేతుల్లో భావి భారత నిర్మాత కావలసిన ఈ పశుహృదయంలో ఏర్పడ్డ గాయాల్ని మాన్పగలవా మీ కమిషన్లు? మీ అధికార దాహం తీర్చుకోవడానికి రంగురంగుల కరెన్సీల్లో గుండాయిజాన్ని వెదజల్లుతుంటే ఎన్సీఆర్టీ చితిమంటల్లో కాక అవినీతి గుండెల్లో ఎందుకు మండుతుంది? శివాజీ కంట్రోల్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళ ముసల కన్నీరు మా గుండెల్లో చిచ్చు రేపుతుంటే ఎలా కంట్రోల్ చేసుకోమంటారు సార్? ఇలాంటి స్వార్థపరుల అధికార దాహం మా బతుకుల్లో కన్నీరై ప్రవహిస్తుంటే దానికి ఎలా అడ్డుకట్ట వేయమంటారు సార్? ఎవరి యువసింహం? బ్రిగేడియర్ శివాజీ సార్. అచ్చా గట్ల చెప్పు. పంజాబ్ లో టెర్రరిజాన్ని పంజాగొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడింది ఈ సింగమేనన్నమాట. చూడు శివాజీ, నీ మాటలు తూటాలు లెక్క వేలుతున్నాయి. నాకు చాలా ఖుషిగా ఉన్నది. కానీ గుర్రాన్ని గాడని ఒక తాన కట్టేసినవు, అది మంచిగాలే. తూటాలు వేలికి ఇది బార్డర్ కాదు, గాడి తాన కట్టేనికి నేను పాకిస్తానీ కాదు, హిందుస్థానీ. మనం భాయ్ భాయ్. చలో హాత్ మిలాओ. జై జవాన్ కదా, స్పీడ్ ఉంటుంది.
ఏంటిరా ఏమైందిరా గాడి లేకుండా అట్ట ఏడుచుండావు తెలీదు ఏంటి ఎందుకు ఏడుచున్నావో తెలీదా తెలీదు ఏంద్రా కొంపల మునిగినట్టు అట్ట ఏడుస్తున్నావు గుర్తొచ్చింది ఇంకా సేపట్లో కంప కూలిపోద్ది ఎవరిదిరా నీ మామరా కాదు మీదే ఇక్కడే ఎక్కడో బాంబు పెట్టి మర్చిపోయా పరిగెత్తుండ్రి ఎలుగుబంటి నీ కంటికి నేను ఎలుగుబంటి లెక్క కనిపిస్తున్నా అంటే ఆ బాంబే మన తిరుపతి లడ్డు అనుకున్నావు పెట్టి మర్చిపోయి ఈయనే మీరు అడిగిన శివాజీ మన చీఫ్ మినిస్టర్ శివారెడ్డి గారు నేను ఎందుకు పిలిపించామో తెలుసా? తెలుసు సార్. పతనమైపోతున్న అవినీతి రాజకీయాలని వేలెత్తి చూపించానని నన్ను పిలిపించారు. అస్తవ్యస్తంగా ఉన్న పోలీసు వ్యవస్థను విమర్శించినందుకు నన్ను పిలిపించారు. వృత్తిని దైవంగా భావించే అధికారుల్ని అణగదొక్కే రాజకీయాల్ని ప్రశ్నించినందుకు నన్ను పిలిపించారు. కూల్ డౌన్ శివాజీ. సారీ సార్, ఈ దేశంలో టెర్రరిస్టులు, నక్సలైట్లు, స్మగ్లర్లు, గూండాలు ఇలా ఎందరి చేతుల్లోనూ బలైపోతున్న పోలీసు కుటుంబాల కన్నీరు చూసి ఆవేదన పడుతున్నాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఇదిగో నా రాజీనామా. నేను పిలవనంపింది ఎందుకో? ఈ రాజీనామా తీసుకోవడానికి కాదు, నేను స్పెషల్ ఆఫీసర్ కట్టుపోదాను కదా. స్పెషల్ ఆఫీసరా? అవును, మన దేశంలో సైంటిస్టులు కిడ్నాప్ చేసినట్లా, పోలీసులు రాజకీయం పతనం అయిపోతుండ్లా, దాన్ని బాగు చేయడానికి ఇలాంటి ధైర్య సాహసాలు ఉన్న మిలిటరీ వాడు రాబడలే. ఏందో ఆలోచిస్తుండా? ఇదిగో పైన ఆర్డర్ కూడా తెచ్చిన. ఎందరో త్యాగమూర్తుల రక్తంతో పునీతమైన నా మాతృభూమి రక్షణ కోసం నా ఆఖరి రక్త బొట్టును కూడా ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాను. తన ఊపిరిగా ఉజ్వల భవితకు పునాదిగా దురాక్రమణపై పరాక్రమిస్తూ ధరిత్రిపై ఒక చరిత్ర కలిగిన భారత సింహం, భారత సింహం, ఇది భారత సింహం. అడుగే పిడుగై అడుగే ఉరుమై ఆ శత్రువు గుండెల నెత్తురు పిండే భారత సింహం, భారత సింహం, భారత సింహం, ఇది భారత సింహం. అటు చూస్తే అగ్నిహోత్రమై, ఇటు చూస్తే ఉగ్రవాదమై, నలుదిక్కుల స్వార్థపరత్వం నరకాసుర పాలన చేస్తే ప్రతిఘటనై పరాక్రమిస్తూ రణగణమై ప్రతిధ్వనిస్తూ రాజీవుని రక్త తర్పణం ప్రతి మనిషిని ప్రశ్నిస్తుంటే జోహారుల కన్నీళ్ళన్నీ జ్వాలాముఖి దాబానలమై కాలానికి హాలాహలమై
ఉరుకుతాడురా ఆ భగత్ సింగులా. ఉరుకుతాడురా నేతాజీ భోసలా. అందుకోసమే వస్తుంది అఖిలాంధ్ర తేజమే తెస్తుంది భారత సింహం. అడుగే పిడుగై అడుగే ఉరుమై ఆ శత్రువు గుండెల నెత్తురు పిండే భారత సింహం. భారత సింహం భారత సింహం ఇది భారత సింహం. ధైర్యానికి పీఠం కట్టి ధర్మానికి మకుటం పెట్టి నిర్మించిన నా దేశంపై ఎవడైనా కీడు తలిస్తే పరశక్తుల ప్రేవులు తీసి చురకత్తికి హారం చేసి ఉడుకెత్తిన విప్లవ శంఖం పూరించిన ధీరోత్తముడై శిల్చుతాడురా ఆ వీర పాండ్యుడై. వెలుగుతాడురా తాండ్రపాపడై. అందుకోసమే వస్తుంది అఖిలాంధ్ర తేజమే తెస్తుంది భారత సింహం. అడుగే పిడుగై అడుగే ఉరుమై ఆ శత్రువు గుండెల నెత్తురు పిండే భారత సింహం. భారత సింహం భారత సింహం ఇది భారత సింహం. భారత సింహం భారత సింహం ఇది భారత సింహం. అతి చిన్న వయసులో మహావీర చక్ర పొందిన తొలియాంతుడు శ్రీ శివాజీరావు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన ఈ యోధుడు 1990 ఉత్తరస్థాన యుద్ధంలో శత్రు స్థావరాలపైకి దూసుకు వెళ్లి వాళ్ళను మట్టుబెట్టాడు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం 1994లో నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను ఇక్కడికి వచ్చింది వాడి సాహసాలు చూడడానికి కాదు, వాడి మొహం చూడడానికి. ఒకసారి యుద్ధం జరిగాక ఈ జవాన్లు యుద్ధం చేసినా చేయకపోయినా ప్రభుత్వం వీళ్ళకి సరదాగా వీరచక్ర పరమవీర చక్ర బిరుదులు ఇస్తారు. వీడి మరఫిరంగులు తుపాకీ గుండ్లు నన్నేం చేస్తాయి? ఈ అలెగ్జాండర్ కత్తి పట్టాడంటే వాడు బ్రిగేడియర్ శివాజీ అయినా ఛత్రపతి శివాజీ అయినా తల తెగిపోవాల్సిందే. వీడేనండి బ్రిగేడియర్ శివాజీ అంటే. వీడేనా? అలా భయపడతావెందుకు? వీడేవన్నా పులా సింహమా? పంజా దెబ్బ రుచి చూసిన వాడికి తిరిగితనం ఉండటం సహజం అలెగ్జాండర్. అలాగా? ఈ స్థావరం నీకు నరకం అవుతుందని తెలియకొచ్చావు. రేయ్, ఖబర్దార్, ఒక్కసారి అటు చూడు. సింహాన్ని పట్టడానికి వల పనికిరాదురా ఫూల్. నీ కత్తులకి తుపాకులకి బెదిరిపోవటానికి నేను పిల్లిని కాను. భారతదేశపు సార్వభౌమాధికారానికి చిహ్నమైన భారత సింహాన్ని. అసత్యానికి కొమ్ము కాచే నీ పేరు సత్యమూర్తి. ధర్మాన్ని కాపాడటానికి నిప్పులు చెరిగే ఈ నక్షత్రాలు నీలాంటి అవినీతిపరుడు భుజం మీద ఉంటే కాంతి విహీనమై వెలవెలపోతాయిరా. పట్టానికి రక్షణ కవచమైన ఈ కాకి బట్టలు నీలాంటి వాడి ఒంటి మీద ఉంటే
ధర్మదేవత నగ్నంగా నడిపతారులో నడుస్తుందిరా. ఈ కాకి బట్టలు వేసే ముందు నువ్వేమని ప్రమాణం చేశావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. మేమంతా న్యాయంగాను ధర్మంగాను చట్టానికి మరియు దేశానికి రక్షణ కల్పిస్తామని ప్రమాణం చేస్తున్నాం. అవినీతికి అన్యాయానికి ప్రతిరూపమైన నీలాంటి పోలీస్ ఆఫీసర్ని శిక్షించి పోలీసు డిపార్ట్మెంట్ ని కడిగేస్తాను.